తెలంగాణ రాష్ట్ర చిహ్నం తుది రూపుపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహిస్తున్నారు. జూబ్లీహిల్స్లోని తన నివాసంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రొఫెసర్ కోదండరాం, కళాకారుడు రుద్ర రాజేశంతో కలిసి చర్చలు జరుపుతున్నారు. తెలంగాణ ఉద్యమ పోరాటం త్యాగాలను ప్రతిబింబించేలా రాష్ట్ర చిహ్నం ఉండేలా వారితో చర్చిస్తున్నారు. అలాగే జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి ఉద్యమకారులను ఎవరెవరిని పిలవాలి అనే దానిపై వారితో చర్చిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర చిహ్నం తుది రూపుపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహిస్తున్నారు. జూబ్లీహిల్స్లోని తన నివాసంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రొఫెసర్ కోదండరాం, కళాకారుడు రుద్ర రాజేశంతో కలిసి చర్చలు జరుపుతున్నారు. తెలంగాణ ఉద్యమ పోరాటం త్యాగాలను ప్రతిబింబించేలా రాష్ట్ర చిహ్నం ఉండేలా వారితో చర్చిస్తున్నారు. అలాగే జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి ఉద్యమకారులను ఎవరెవరిని పిలవాలనే దానిపై వారితో చర్చిస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ చిహ్నం అలాగే ఆవిర్భావ వేడుకలకు సంబంధించి సమీక్ష నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? శివ, జూబ్లీస్ లోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో తెలంగాణ రాష్ట్ర చిహ్నం తుది రూపుపై కూడా సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి కళాకారుడు రుద్ర రాజేశంతో పాటు మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రొఫెసర్ కోదండరాం, అద్దంకి దయాకర్, జేఏసీ నేతలు కూడా ఉన్నారు. అయితే తెలంగాణ రాష్ట్ర చిహ్నం ఎలా ఉండాలనిపై కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కొన్ని చేర్పులు మార్పులు కూడా చెప్పారు. కళాకారుడు రుద్రరాజేశం కూడా అయితే పోరాటం త్యాగాలను ప్రతిబింబించే విధంగా తెలంగాణ రాష్ట్రం చిహ్నం ఉండాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇప్పటికే కళాకారులకు కూడా స్పష్టం చేశారు. అయితే గత బీఆర్ఎస్ గవర్నమెంట్ లో రూపొందించిన చిహ్నంలో ఎక్కువగా రాచరిక పోకట్లు ఉన్నాయి కాబట్టి వాటిని లేకుండా చేయాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పష్టం చేశారు. ఎందుకంటే నిన్న ఢిల్లీలో మీడియా చిట్చాట్లో కూడా ఒక విషయాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అయితే గత బీఆర్ఎస్ గవర్నమెంట్ లో రూపొందించినటువంటి చిహ్నాలు ఏదైతే ఉన్నాయో కాకతీయ కళాతోరణంతో పాటు చార్మినార్, ఈ రెండు కూడా రాచరిక పోకట్లకు అద్దం పట్టే విధంగా ఉన్నాయి కాబట్టి వీటిని తొలగించాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అయితే అవి కాకుండా మిగతా వాటి అంటే రాష్ట్ర సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా రాష్ట్ర చిహ్నం ఉండాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి కళాకారుడు రుద్ర రాజేశం కూడా స్పష్టం చేశారు. అయితే ఇదంతా కూడా జూన్ 2న తెలంగాణ ఏర్పడి 10 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా జూన్ 2న ఈ యొక్క రాష్ట్ర గీతం గాని రాష్ట్ర చిహ్నం గాని ఆవిష్కరించాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి అడుగులు కూడా నడుస్తున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర గేయం సంబంధించి కూడా ఇప్పటికే అందశ్రీ రాసినటువంటి జయ జయ తెలంగాణకు సంబంధించి కూడా చివరి దశ చేరుకుంది. దీనికి సంగీతం కీరవాణి కూడా అందిస్తున్నారు. మరో 1 డేలో కూడా ఇది పూర్తవుతుందని కూడా స్పష్టం చేశారు. ఇక మరోవైపు ఇటు రాష్ట్ర చిహ్నం అదే రాష్ట్ర గీతంపై కూడా చాలా కూడా రచ్చ నడుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంతమంది కళాకారులు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇటు రాష్ట్ర గేయం విషయంలో మాత్రం ఆంధ్రకు సంబంధించినటువంటి మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి అప్పచెప్పడంపై కూడా రాష్ట్ర కళాకారులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తారు. అది రాష్ట్రంలో ఉన్న కళాకారులకు అవకాశం ఇవ్వాలని కూడా వారు లేఖ కూడా రాస్తారు. ఇక మరోవైపు ఇటు రాష్ట్ర చిహ్నంపై కూడా నిన్న మాజీ మంత్రి కేటీఆర్ కూడా స్పష్టం చేశారు. ఇటు తెలంగాణ చరిత్రను వక్రీకరించడంగా ఇటు రాష్ట్ర చిహ్నం ఉంటే మాత్రం తాము వ్యతిరేకిస్తామని కూడా నిన్న స్పష్టం చేశారు. అయితే తెలంగాణ చిహ్నంలో ఇటు కాకతీయ కళాతోరణం ఉండడం గానీ మరోవైపు చార్మినార్ ఉండడం గానీ అది చరిత్రకు అద్దం పట్టే విధంగా ఉంటుంది తప్ప అది రాచరిక పోళ్ళకి ఎలా ఉంటుందని కూడా నిన్న కేటీఆర్ కూడా స్పష్టం చేశారు. కాబట్టి యొక్క రాచరిక పోకడలకు ఉన్నటువంటి కాకతీయ కళాతోరణం గుర్తులు గానీ వాటి రాచరిక అనాలుగా పరిగణించి కొత్త అధికార చిహ్నాన్ని రూపొందించాలని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తొలి కేబినెట్ లో కూడా నిర్ణయించింది. కాబట్టి ఈ నేపథ్యంలో జూన్ 2న తెలంగాణ ఏర్పడి 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ యొక్క ఆవిర్భావ ఉత్సవాల్లోనే ఈ యొక్క రాష్ట్ర గేయం గాని అదేవిధంగా రాష్ట్ర చిహ్నం గాని ఆవిష్కరించాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా నిర్ణయించారు. కాబట్టి
దీనికి సంబంధించి కూడా తుది మెరుగులు కూడా అలాగే సతీష్, ఆవిర్భావ వేడుకలకు ఎవరెవరిని ఆహ్వానించాలి, ముఖ్యంగా ఉద్యమకారులను ఎవరెవరిని ఆహ్వానించాలని కూడా ముఖ్యమంత్రి సమీక్షిస్తున్నట్టు తెలుస్తుంది. ఏంటి కీలకమైనటువంటి ఉద్యమకారులు ఎవరెవరిని ఆహ్వానించబోతున్నారు? ప్రతి జిల్లా నుంచి కూడా ఉద్యమకారులు ఆవిర్భావ వేడుకల్లో ఉండే అవకాశం ఉందా? అలాగే కేసీఆర్ పాత్ర కూడా ఉద్యమ నేపథ్యం నుంచి ఉంది కాబట్టి ఖచ్చితంగా కూడా ఆయన కూడా ఏమైనా ఆహ్వానించే అవకాశం ఎంతవరకు ఉందనుకోవాలి? ఇన్ కేసు ప్రభుత్వం ఆహ్వానిస్తే కేసీఆర్ కూడా యాక్సెప్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయనుకోవాలి. ఎస్, దానిపైనే ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి కూడా సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. అయితే ఇందులో కాంగ్రెస్ సంబంధించిన కీలక నేతలు అదేవిధంగా ప్రొఫెసర్ కోదండరామ్ తో కూడా చర్చిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి ఆయన నివాసంలో. అయితే ఈ యొక్క జూన్ 2 ఆవిర్భావ ఉత్సవాలకు ఎవరిని పిలవాలి, ఏ రకంగా సన్మానించడంపై కూడా ఇంకా డిస్కషన్ అయితే కొనసాగుతుంది. ప్రజెంట్ అయితే అమరవీరుల కుటుంబ సభ్యుల్ని కూడా గౌరవించాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా నిర్ణయించారు. దానిలో భాగంగా అమరవీరుల కుటుంబాలకు కూడా ఆహ్వానం అందించే కార్యక్రమంపై కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇటు కోదండరామ్ తో పాటు ఇటు మంత్రి జూపల్లి కృష్ణారావుతో కూడా చర్చిస్తున్నారు. ఎందుకంటే గత బీఆర్ఎస్ గవర్నమెంట్ లో చాలా వరకు కూడా అమరవీరుల కుటుంబాలకు అన్యాయం జరిగింది కాబట్టి ఈసారి తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాల్లో ఇటు అమరవీరుల కుటుంబాలను సన్మానించాలి, వారికి ప్రత్యేక స్థానాన్ని కల్పించాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. కాబట్టి దీనిపై కూడా ఇటు ప్రొఫెసర్ కోదండరామ్ తో చర్చిస్తున్నారు. చర్చిన తర్వాత నిర్ణయం తీసుకునే అవసరం అయితే ఉంది. అయితే ఇప్పటి వరకు అయితే కొన్ని ఇన్విటేషన్స్ కూడా సిద్ధమయ్యాయి. మనం ఇప్పటికే చూస్తాం, నిన్న సీఎం రేవంత్ రెడ్డి నిన్న ఢిల్లీ వెళ్లి వచ్చారు. అక్కడ ఏఐసిసి అధినేత్రి సోనియా గాంధీని కూడా కలిసి ఆమె ఆవిర్భావ ఉత్సవాలకు రావాల్సింది కూడా ఇన్విటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. మరి కొంతమంది ఏఐకి సంబంధించిన కీలక నేతలు కూడా ఇన్విటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే తెలంగాణ కోసం పాటుపడ్డారో, తెలంగాణ కోసం పోరాటం చేశారో అమరవీరుల కుటుంబాలను గౌరవించాలని కూడా నిర్ణయించారు. కాబట్టి వారిని ప్రత్యేకంగా ఈ యొక్క జూన్ 2 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆ ఆవిర్భావ ఉత్సవాల్లో భాగంగా ప్రతి కుటుంబాలను కూడా గౌరవించాలి, వాళ్ళని సన్మానించారు కూడా నిర్ణయించారు. వాళ్ళందరూ కూడా ఇన్విటేషన్స్ ఇచ్చే కార్యక్రమంపై కూడా చర్చిస్తున్నారు. మరి మాజీ సీఎం కేసీఆర్ కి ఇన్విటేషన్ పంపిస్తారా లేదంపై కూడా చర్చ అయితే కొనసాగుతుంది. ఎందుకంటే తెలంగాణ వచ్చే టైంలో కూడా ఇటు కేసీఆర్ కూడా ఉద్యమంలో పాల్గొన్నారు కాబట్టి మరి ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకుంటారు, మరి ఈ ఇన్విటేషన్ లో భాగంగా మరి కేసీఆర్ కి ఇన్విటేషన్ పంపిస్తారా లేదా అనేపై కూడా ఇంకా చర్చ అయితే కొనసాగుతుంది. ఈ విషయంపై ప్రొఫెసర్ ఇటు కోదండరామ్తో చర్చించిన తర్వాత ఇటు కాంగ్రెస్ ఉద్యమకారులకు సంబంధించి కాంగ్రెస్ గతంలో కొన్ని హామీలు ఇస్తుంది. ఉద్యమకారులను బీఆర్ఎస్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు పూర్తిగా కూడా పట్టించుకోలేదు. వాళ్ళకి మేము పెన్షన్ కూడా ఇస్తాము మేము గనక అధికారంలోకి వస్తాయంటూ కొన్ని రకాల హామీలు ఇచ్చినటువంటి పరిస్థితి కదా. అవేమైనా ఈ జూన్ 2 నుంచి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల నేపథ్యంలో ఏమైనా నెరవేర్చే అవకాశం ఎంతవరకు ఉందనుకోవాలి? ఎస్, తప్పకుండా. ఇప్పటికే కాంగ్రెస్ కూడా తన మేనిఫెస్టో కూడా పేర్కొంది, ఏవైతే ఉద్యమకారులపై కేసెస్ ఉన్నాయో అవన్నీ కూడా ఎత్తేస్తాం, మరోవైపు వారికి ఇంటి జాగుతో పాటు వాళ్ళకు సముచిత స్థానం కల్పిస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి తన మేనిఫెస్టో కూడా పేర్కొనడం జరిగింది కాంగ్రెస్ కూడా. కాబట్టి వీటన్నిటిపై కూడా నిర్ణయం తీసుకుంటున్నపై చూడాలి. ఎందుకంటే ఇప్పటి వరకైతే ఇంకా ఎలక్షన్ కోడ్ అయితే ఈ నెల 5 వరకు కూడా ఉంటుంది. కాబట్టి మరి ఈ నేపథ్యంలో ఆయన హామీలు ఇస్తారా లేదంపై కూడా ఇంకా చర్చ అయితే నడుస్తుంది. ప్రజెంట్ అయితే దీనిపై నిర్ణయం తీసుకున్నారు. అయితే ఉద్యమకారులకు ఏవైతే హామీ ఇచ్చారో, ఇటు అమరవీరుల కుటుంబాలకు ఏవైతే హామీలు ఇచ్చారో వాళ్ళని కూడా తప్పకుండా నెరవేర్స్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇప్పటికే స్పష్టం చేశారు. కాబట్టి మరి దీనిపై ఇటు జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ ఉత్సవ సందర్భంగా మరి ప్రకటన ఉంటుందా లేదంపై కూడా ఇంకా తెలియాలి. ఎందుకంటే ఎలక్షన్ కోడ్ లోనే ఇదంతా ప్రాసెస్ అంతా కూడా జరుగుతుంది. కాబట్టి మరి దీనిపై కూడా నిర్ణయం తీసుకునే అవకాశం అయితే తర్వాత తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక మీరు అన్నట్టు కేసీఆర్ ని ఈ యొక్క ఆవిర్భావ ఉత్సవాలకు ఇన్వైట్ చేస్తారా లేదనిపై కూడా ఇంకా ఈ సమీక్షలు అయితే నిర్ణయం తీసుకోలేదు, ఇంకా తీసుకునే అవకాశాలు కనిపిస్తుంది. ఎందుకంటే గత బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు కానీ కాంగ్రెస్ వాళ్ళని ఎవరు కూడా ఇన్వైట్ చేయలేదు. కాబట్టి మరి ఇప్పుడు 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మరి ఉద్యమంలో కూడా కేసీఆర్ కూడా ఇటు అందరితో పాటు కలిసి ఉన్నారు. కాబట్టి ఆయన కూడా ఇటు దీక్ష కూడా చేశారు. కాబట్టి మరి ఆయనను కూడా ఒక ఉద్యమకారులుగా గుర్తించి మరి సీఎం రేవంత్ రెడ్డి ఆయనకి ఇన్విటేషన్ పంపిస్తారా లేదంపై కూడా ఇంకా చర్చ అయితే కొనసాగుతుంది. ఇంకా చూడాలి, ఇంకా 1 or 2 days లో దీనికి సంబంధించి కూడా చర్చ జరుగుతుంది. జూన్ 2 కాబట్టి మరో 3 రోజుల సమయం ఉంది. కాబట్టి అయితే ఆహ్వానించడానికి సంబంధించి కూడా ఎవరెవరికి ఇన్విటేషన్ పంపించాలపై కూడా ఇటు ప్రొఫెసర్ కోదండరామ్తో పాటు ఇటు కమిటీ మెంబర్స్ తో కొంతమందితో కూడా సీఎం చర్చిస్తున్నారు. చర్చించిన తర్వాత ఎవరెవరికి ఇన్విటేషన్ పంపించాలపై కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. శివ. ఓకే సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.